హలో అండి, నమస్తే. ఆడవాళ్ళు కిచెన్లో పొద్దున్న లేచిన నుంచి పనులన్నీ కూడా చేసుకుంటూనే ఉంటాం, కానీ టైం అనేది అస్సలకే దొరకదు కదా. ఇలాంటి టిప్స్తో మన పనులన్నీ ఈజీగా చేసుకోగలుగుతామండి. ఇలాంటి పట్టు శారీస్ కానీ కాస్ట్లీ శారీస్ని మనము ప్రతిరోజు యూస్ చేయలేం కాబట్టి ఇలా కర్పూర బిళ్ళను తీసుకొని కొద్దిగా స్మాష్ చేసి ఈ పొడినంతా కూడా ఇలా పట్టు శారీ మధ్యలో అక్కడక్కడ వేసామనుకోండి, ఎప్పుడు తీసినా కూడా మంచి సువాసనతో పాటు బీరువాలో నుంచి కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మన ఇంట్లో ఇలాంటి చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఉంటాయండి. వీటిని అలాగే పెట్టేసామనుకోండి, స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది కదా. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగంన ఒక మడత మలుచుకొని తర్వాత రివర్స్లో ఇలా రౌండ్గా ఇలా 2-3 మడతలు అనేది చిన్నగా కానీ మీరు పెద్ద సైజులో కానీ ఎలాగైనా మడత పెట్టుకోవచ్చు. పొడవులో కూడా ఇలా ఒక మడతను మలుచుకున్నాక ఇంకొక మడతను మనము ఇలా మలుచుకున్న దాంట్లో పెట్టేసేయాలి. ఇలా పెట్టేయడం వలన ఆ మడత అనేది చెదిరిపోకుండా ఎంతసేపైనా అలాగే ఉంటుంది. తర్వాత మనము ఎక్కడికైనా ఇలాంటి షాపింగ్ మాల్ బ్యాగ్స్ని తీసుకెళ్ళటానికి కానీ లేదా ఇంట్లో ఇలా నీట్గా మడత పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనబడతాయి. చూడడానికి ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా కనబడుతుంది. డోర్స్కి ఉండే లాక్స్ని కానీ లేదా ఇలా కబోర్డ్స్కి ఉండే హ్యాండిల్స్ ఉంటాయి కదండి, అవి జిడ్డుగా తయారైపోయినప్పుడు వైట్ వెనిగర్ని ఇలా ఒక పొడి క్లాత్ పైన వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి మురికినైనా ఇట్టే తొలగిపోతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో ఖాళీ బాక్సులు ఉంటాయి కదండి, వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులను కానీ ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్సులను తీసుకున్నాక విమ్ లిక్విడ్ని కొద్దిగా దీంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లో కొన్ని టిష్యూ పేపర్లు ఉంటాయి కదండి, ఒక 5 to 6 వరకు తీసుకొని ఇలా లిక్విడ్ వేసిన దాంట్లోనే పెట్టేసేయాలి. వైట్ వెనిగర్ని కూడా ఒక 5 to 6 డ్రాప్స్ వేసిన తర్వాత కొన్ని వాటర్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్స్ అనేవి ఇలా పూర్తిగా తడిగా ఉంటాయి కదా, మనము కిచెన్లో వంట పూర్తి అయిపోయిన వెంటనే ఆయిల్ మరకలు కానీ జిడ్డు మరకలు అనేవి పడినప్పుడు ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ని కానీ కిచెన్ టైల్స్ని కానీ లేదా కిచెన్లో ఉండే గ్యాస్ స్టవ్ని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వెంటనే క్లీన్ చేసుకోవడం వలన జిడ్డు పట్టకుండా నీట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు ఇలా ఎక్కువ పేజీలు ఉన్న నోట్బుక్ని కానీ టెక్స్ట్ బుక్ని చదివేటప్పుడు తర్వాత మళ్ళీ ఆ పేజీని గుర్తుపెట్టుకోవడం కానీ తీయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదండి. అలాంటప్పుడు మనము ఇలా ఒక టిక్ టాక్ పిన్ను ఎక్కడి వరకు చదివామో ఆ పేజీకి ఇలా పిన్ చేసేసామనుకోండి, మళ్ళీ టైంకి ఆ పేజీని ఈజీగా తీసుకొని చదవగలుగుతాం. సంక్రాంతి పండుగకి పిల్లలు చెరకాలను యూజ్ చేస్తారు కదండి. ఇలా ప్లాస్టిక్ని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి కొంటారు, తర్వాత దాన్ని అలాగే పడేస్తాం కదా. దీన్ని మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ప్లాస్టిక్ చెరకాలను మనము దానికి మధ్యలో ఉండే ఈ ప్లాస్టర్ని తీసేసామనుకోండి, ఈ చెరక అనేది ఇలా 2 భాగాలుగా సెపరేట్ అవుతుంది. కింద చిన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి దానికి మీరు ఏదైనా కార్డ్బోర్డ్ని కానీ లేదా ఇలా డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదండి, దాన్ని కానీ అతికించేసేయాలి. ఇలా అతికించిన తర్వాత దీంట్లో మనము డైలీ వేసుకునే టిక్ టాక్ పిన్స్ కానీ హెయిర్ బ్యాండ్స్, క్లిప్పులు, గొలుసులు ఎన్నో ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా మనము ఇలా ఈ చెరకాలో వేసుకోవచ్చు. దీనికి క్యాప్ను కూడా ఈ చెరకానే యూజ్ చేసుకోవచ్చు, లేదా ఈ రెండింటిని బాక్స్లను సపరేట్గా యూజ్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. వీటిపైన మనము డస్ట్ పడకుండా ఉండటానికి ఇంట్లో ఉండే ఏదైనా ప్లాస్టిక్ బాక్సులు మూతలు ఉంటాయి కదండి, దానినైనా కానీ లేదా వేస్ట్గా ఉన్న కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదండి, దాన్ని రౌండ్గా కట్ చేసి కూడా ఈ బాక్స్ పైన పెట్టేసుకోవచ్చు. చిన్న ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా క్యాప్కి మనము మధ్యలో చిన్న హోల్ని చేసుకొని సాల్ట్ను కానీ లేదా సలాడ్ల పైన ఏవైనా మసాలాలను చల్లుకోవడానికి ఇలాంటి బాక్సులను కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. పన్నీర్ని మనము డైరెక్ట్గా నైఫ్తో కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క పీస్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఇలా ఫోక్ స్పూన్తో మనము పన్నీర్ పైన ఘాట్లు పెట్టుకొని ఇలా 2 ఘాట్లకి కానీ లేదా ఒక ఘాటు మధ్యలో మనము పన్నీర్ని కట్ చేసామనుకోండి, కట్ చేసిన పీసులన్నీ కూడా ఒకే షేప్లోకి వచ్చేసాయి. పన్నీర్ ముక్కలు అనేవి అన్నీ ఒకే విధంగా రావాలి అంటే ఈ చిన్న టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో కుళ్ళిపోయిన నిమ్మకాయలు కానీ పండుబారిన నిమ్మకాయలు అనేవి వేస్ట్గా ఉన్నప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బాక్స్లోకి ఈ నిమ్మకాయ రసాన్ని అంతా కూడా వేసేసుకోండి. ఇలా తీసిన రసంలోకి మనము 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోండి. 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసినాక వైట్ వెనిగర్ని ఒక 5-6 డ్రాప్స్ వరకు వేసుకోవాలి.
ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని యూజ్ చేసుకోవడమే కాకుండా రసం తీసిన తొక్కలను కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలా బండెడ్ గిన్నెలు ఉన్నా సరేనండి, సర్ఫును కానీ సబ్బును యూజ్ చేయకుండానే ఇలా ప్రిపేర్ చేసిన దాంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా గిన్నెలన్నీ కూడా నీట్గా షైనింగ్లోకి వస్తాయి. ఈ గిన్నెను నేను సోప్తో క్లీన్ చేశానండి. ఇక్కడ తెల్ల తెల్లగా మరకలు, అలాగే ఇలా నీటి మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడ్డాయి కదా. ఇలా తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసుకొని చూడండి, గిన్నెల పైన తెల్లటి మరకలు కానీ ఎలాంటి నీచు వాసన కానీ రాకుండా గిన్నెలు అనేవి ఎప్పుడు చూసినా కూడా తలతల మెరిసిపోతాయి. గిన్నెల సోప్ అనేది అయిపోయినప్పుడు ఇలా ఇంట్లోనే మనము ఈ లిక్విడ్ని తయారు చేసుకొని ఇలా చిటికలో మనము బండెడ్ గిన్నెలైనా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువైపోతుందండి. సోప్తో క్లీన్ చేసిన దానికి ఇలా మనం తయారు చేసుకున్న దానికి చాలా తేడా అనేది కనబడుతుంది. అవైతే ఇలా గిన్నెలు క్లీన్ చేసినప్పుడు తెల్లగా మరకలు ఏర్పడతాయి, కానీ ఇలా నిమ్మరసంతో క్లీన్ చేసుకున్నారనుకోండి గిన్నెలు అనేవి నీట్గా కనబడతాయి. చూసారు కదండి, మనము అన్ని గిన్నెలు క్లీన్ చేసుకున్నా కూడా లిక్విడ్ అనేది ఇంకా మిగిలి ఉంది. మనము ఇలా ఒక 1 వీక్ వరకు కూడా ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. నిమ్మ తొక్కలు మిగిలే ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని కొద్దిగా వేడి చేసిన తర్వాత ఈ నిమ్మ తొక్కలన్నిటిని కూడా వేసేయండి. 1/2 టీ స్పూన్ వరకు విమ్ లిక్విడ్ని, అలాగే 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేయండి. ఈ వాటర్ అనేది ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, పిల్లల లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాటర్ బాటిల్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఈ వాటర్ బాటిల్స్ని అన్నిటినీ కూడా ఇలా కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన ఈ వాటర్ని అంతా కూడా ఈ బాటిల్లో వేసి ఇలా ఒక 2-3 సార్లు షేక్ చేసామనుకోండి, బాటిల్లో వచ్చే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా ఈ వాటర్ బాటిల్స్ కూడా చాలా ఫ్రెష్గా తయారవుతాయి. ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ క్లాత్ పైన కొద్దిగా వేసుకున్నాక మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, స్విచ్ ఆఫ్ చేసి బయట ఉన్న ఫ్రిడ్జ్ డోర్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ కొత్త దానిలా నీట్గా కనబడుతుంది. టైల్స్ పైన ఇలా గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదండి, మనము ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని వేసి ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ మరకలు అనేవి ఇలా ఇట్టే తొలగిపోతాయి. ఫ్లోర్ని క్లీన్ చేసేటప్పుడు ఇలా నిమ్మరసంను, పసుపును, సాల్ట్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ అనేవి నీట్గా కనబడతాయి. వాటర్ క్యాన్స్ కూడా ఇలా పాకురుగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ వాటర్ క్యాన్ లోపల వేసేయాలి. దీంతో పాటు 2 నిమ్మ తొక్కలను కూడా ఈ వాటర్ క్యాన్లో వేసి క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేయాలి. మరోసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ క్యాన్ లోపల ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఈ వాటర్ని మనము జాలి ద్వారా కూడా సపరేట్ అన్న చేసుకొని, లేదా ఇలా డైరెక్ట్గా నిమ్మ తొక్కలు లేకుండా ఈ వాటర్ని మాత్రమే వాష్రూమ్లో వేసుకోవాలి. వాష్రూమ్ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ జిడ్డుగా తయారైనప్పుడు మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ఎప్పుడు హార్పిక్ లాంటి కెమికల్స్నే యూజ్ చేయడం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది కదా. ఇలా రకరకాల షూస్ ఉంటాయండి, స్కూల్ యూనిఫామ్ షూస్ కానీ లేదా ఇలా బయటకు వేసుకునే షూస్ అన్నిటినీ కూడా మనము ఎప్పుడైనా వాష్ చేయాలంటే ఇలా ఒక బకెట్లో నిండుగా వాటర్ని తీసుకొని సర్ఫును, బేకింగ్ సోడాను, వైట్ వెనిగర్ని వేయాలి. ఈ 3 అనేవి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు లేదా సండే టైంలో ఇలా అన్ని షూస్ని కూడా తీసుకొని ఈ బకెట్లో ఒక 1 అవర్ పాటు బాగా నానబెట్టేసేయండి. మనము వీటిని ఇలా కిందికి కొద్దిగా ప్రెస్ చేస్తేనే షూస్ అనేవి లోపలికి వెళ్తాయండి, లేకపోతే పైకి వచ్చేస్తాయి. ఇలా షూస్ అన్నిటినీ కూడా కొద్దిసేపు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఈ షూస్ని బయటకి తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన దాంట్లో ఉండే సన్నటి డస్ట్ కానీ ఇసుక, మట్టి రాళ్ళు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనము ఎండలో ఆరబెట్టుకున్నామనుకోండి, త్వరగా ఆరిపోతాయి. కొత్త రైస్ వండుకునేటప్పుడు కానీ బగారా, బిర్యానీ అలాంటి రైస్ వేసుకునేటప్పుడు ఇలా అన్నంలో ముందుగా మనము వంట నూనెను వేసి ఉడికించుకోవాలి. అన్నం పూర్తి కాకముందే మధ్యలో ఒక్కసారి రైస్ని బాగా కలిపేసేయండి.
ఆ తర్వాత మూతను పెట్టేసి రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి రైస్ అయినా పొడి పొడిగా వస్తుంది. అన్నం అనేది అస్సలకి అతుక్కోకుండా ఇలా విడివిడిగా కనిపిస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, రైస్ బ్యాగులు ఎన్నో ఉంటాయి కదండి, నేను దాంట్లో హాఫ్ని మాత్రమే కట్ చేశాను. ఇలా కట్ చేసిన రైస్ బ్యాగ్ని మనము కిచెన్లో ఆయిల్ క్యాన్ పెట్టే ప్లేస్లో నేను ఇంతకుముందు కవర్ని పెట్టేశానండి. కవర్ అనేది ఆయిల్ అంతా అవుతుందని మళ్ళీ ఇలా రైస్ బ్యాగ్ని కట్ చేసి మనకి ఎంత కావాలనో సైజుని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో ఇలాంటి స్వీట్ బాక్స్లో ఆయిల్ క్యాన్ పెట్టే విధానాన్ని చూపించానండి. అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది కిందికి రాకుండా ఫ్లోర్ అనేది చూడడానికి చాలా నీట్గా కనబడుతుంది. ప్రతిసారి క్లీనింగ్ చేసే పని కూడా ఉండదండి. ఇలా కిచెన్కి సంబంధించినవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. మనము బయటకి ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళే టైంలో ఇలా పెట్టికోట్ నాడ కానీ లేదా డ్రెస్లు వేసుకునే పాయింట్ నాడ ఉంటుంది కదండి, ఒక్కొక్కసారి అది లోపలికి వెళ్ళిపోతుంది. ముందుగా ఈ నాడ అనేది ఎక్కడి వరకు ఈ పాయింట్లో ఉందో చూసుకున్న తర్వాత సీజర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ హోల్లో నుంచి డ్రెస్ని ఇలా కొద్ది కొద్దిగా మలుచుకుంటూ మనము ఈ నాడ దగ్గరికి వెళ్ళిన తర్వాత సీజర్ని మధ్యలోకి ఓపెన్ చేసి అక్కడ నాడను పట్టుకున్నాం అనుకోండి, ఈజీగా నాడ అనేది బయటికి వచ్చేస్తుంది. ఇలా మనము ఎక్కడికైనా బయటకి అర్జెంటుగా వెళ్ళే టైంలో ఇలా సీజర్తో సెకండ్లలోనే మనము ఈ నాడను బయటకి తీయవచ్చు. ముందుగానే ఇలా నాడను ముడివేసుకున్నామనుకోండి, ఇలాంటి టిప్ని కూడా యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. మన ఇంట్లో చాలా రకాల సబ్బు తునుకలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ ఎన్ని సబ్బు తునుకలు ఉంటే అన్ని సబ్బు తునుకలను తీసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోవాలి. వీటిలో కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తగా ఈ సబ్బు తునుకలు అనేవి అందులో కలిసే విధంగా చూసుకోండి. మన ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ ఉంటుంది కదండి, ఈ వాటర్ అంతా కూడా అందులో వేసుకోవాలి. ఈ వాటర్ అనేది మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి క్యాప్ని పెట్టేసి మనము ప్రతిసారి డబ్బులను ఖర్చు పెట్టి హ్యాండ్ వాష్ లిక్విడ్ కొనే బదులు ఇలా ఇంట్లోనే హ్యాండ్ వాష్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు. ఈ టిప్తో మన డబ్బులు కూడా సేవ్ అవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ప్రెషర్ కుక్కర్లో రైస్ని కానీ పప్పుని ఉడికించుకున్నామనుకోండి, ఒక్కొక్కసారి విజిల్ అనేది సరిగా రాదు. ఎందుకంటే హ్యాండిల్ లూజ్ అయిందనుకోండి, పప్పు అంతా కూడా పైన మూత పైన పడుతూ ఉంటుంది. మనము ఇలా లూజ్ అయిన హ్యాండిల్ని టైట్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉండే నెయిల్ కట్టర్లో ఇలా స్క్రూని తింపేది ఉంటుందండి. దాంతో మనము స్క్రూని ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, హ్యాండిల్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. చాలామంది ఇండ్లలో ఎగ్ ట్రే లేనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, ఎగ్స్ బయటనే పెట్టుకుంటాం. అయితే ఇలా కవర్లో పెట్టేసామనుకోండి, ఎక్కువ ఉన్న ఎగ్స్ అనేవి ఒక్కొక్కటి దొర్లి కింద పగిలిపోతూ ఉంటాయి. ధూప్ స్టిక్ పెట్టే బాక్స్లో ఇలాంటిది వస్తుందండి. అయిపోయినాక పడేయకుండా ఇలా మనము కిచెన్లో ఎగ్స్ పెట్టుకోవడానికి ట్రేలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎంత కదిపినా కానీ ఒక్క ఎగ్ కూడా కింద దొరలకుండా ఉంటాయి. మన ఇంట్లో వైట్ కలర్ టేప్స్ కానీ ఇలాంటి కలర్ టేప్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దేనికైనా అతికించాలన్నప్పుడు వెతకాల్సిన పని కూడా ఉంటుంది. టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అలాంటి టైంలో మన ఇంట్లో ఒక టూత్ పిక్ పుల్ల కానీ లేదా ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా టేపుని తీసి దీని కింది బాగానే పెట్టేసామనుకోండి, ఎప్పుడు వెతకాల్సిన పని లేకుండా అర్జెంటుగా మనము టేపుని తీసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్ కానీ లంచ్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా మనము లంచ్ బాక్స్ పెట్టించినప్పుడు పిల్లలు ఒక్కొక్కసారి గట్టిగా ఇలా జిప్ని తీయటం వలన ఆ జిప్ అనేది బయటికి వచ్చేస్తుంది. అక్కడ స్టిచ్చింగ్ పోయినా కూడా ఈ జిప్ అనేది బయటకి రావటం వలన మళ్ళీ పెట్టడం అంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇలా బ్యాగ్ని మనము కొద్దిగా రివర్స్లో తీసి ఇలాంటి పిన్నిస్లు ఉంటాయి కదండి, ఆ పిన్నిస్ని పెట్టేసామనుకోండి, ఆ జిప్పు బయటకి ఎంత లాగినా కూడా రాకుండా ఉంటుంది. అప్పుడు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కానీ లంచ్ బాక్స్లు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. మన నెయిల్స్కి ఎప్పుడైనా ఇలాంటి నెయిల్ పాలిష్ని పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెయిల్స్ పక్కన వైపున కూడా ఈ నెయిల్ పాలిష్ అనేది అంటినప్పుడు ఇలాంటి డస్టర్ని కానీ స్మూత్ క్లాత్ని తీసుకొని తుడిచేసామనుకోండి, సైడ్లో అస్సలకి అంటుకోకుండా ఉంటుంది. అంతేకాకుండా మనము పెట్టిన వెంటనే ఏదైనా పని చేయాల్సి వస్తే ఐస్ వాటర్లో ఈ నెయిల్స్ అన్నీ ముంచేసి 1 నిమిషం పాటు అలాగే ఉంచేసామనుకోండి, నెయిల్ పాలిష్ అనేది త్వరగా ఆరిపోతుంది. మన చేతికి అస్సలకి అంటుకోదండి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి స్టీల్ బాక్సులు కానీ ప్లాస్టిక్ బాక్సుల యొక్క క్యాప్ అనేది లూజ్గా ఉందనుకోండి, దాంట్లో మనము ఏది స్టోర్ చేసుకున్నా కానీ పురుగు పట్టడం కానీ పాడవటం లాంటివి జరుగుతూ ఉంటాయి.
ఇలా వైట్ ప్లాస్టర్ కానీ మీ ఇంట్లో ఏ ప్లాస్టర్ అయినా సరేనండి, ఇలా బాక్స్ యొక్క అంచు చుట్టూ మనము ప్లాస్టర్ని రౌండ్గా వేసేయాలి. మరీ ఎక్కువగా లూజ్ ఉందనుకోండి, ఇలా 2 వరుసలు వేసామనుకోండి, అప్పుడు ఇంకా టైట్ అయిపోతుంది. నేను ఇక్కడ ఒక వరుస వేసి చూపించాను చూడండి. తర్వాత క్యాప్ను పెట్టేసామనుకోండి, బాక్స్ క్యాప్ అనేది అస్సలకే రాదండి. మనం దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సులు వస్తాయి కదండి. ముందుగా ఇలాంటి స్క్వేర్ షేప్ ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మధ్యలోకి మనము ఇలా పెన్తో మార్క్ చేసుకోవాలి. 2 వైపులా సమానంగా మార్క్ చేసుకున్న తర్వాత సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం అనుకోండి, 2 బాక్సులుగా ఇలా విడిపోతాయి. ఇలా కట్ చేసుకున్న బాక్స్లో మనము గిన్నెల స్టాండ్ లాగా ఇలాంటి చిన్న చిన్న ప్లేట్స్ కానీ ప్యాన్స్ కానీ పెట్టేసుకోవచ్చు. మరొక కార్డ్బోర్డ్ బాక్స్లో కిచెన్కి సంబంధించిన గ్యాస్ లెటర్స్ కానీ ఆయిల్ బాటిల్, ఇలాంటి ప్యాన్కి సంబంధించిన స్పూన్స్ కానీ అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ మరకలు అనేవి అంటుకోకుండా ఉంటాయి. కిచెన్లో ఇలాంటి చిన్న వైపర్ ఉందనుకోండి, మన పనులన్నీ ఈజీగా అయిపోతాయి. గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత స్టాండ్లో వేస్తాం కదండి, వాటర్ అనేవి ఇలా కిచెన్ ఫ్లోర్ పైన పడ్డప్పుడు మనము ఈ వైపర్తో ఇలా అనేసామనుకోండి, అక్కడ తడి లేకుండా పూర్తిగా ఆరిపోతుంది. కిచెన్ సింక్లో ఇలాంటి అన్నం మెతుకులు కానీ కర్రీ పడ్డప్పుడు మనము చేత్తో కాకుండా ఇలా వైపర్తో అనేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇలా వైపర్తో చేసేసామనుకోండి, నిమిషాలలో అయ్యే పనులు కూడా సెకండ్లలో అయిపోతాయి. ఈ వైపర్ పైన విమ్ లిక్విడ్ని కానీ ఏదైనా లిక్విడ్ని వేసి సింక్ కాడ ఉండే టైల్స్ని కానీ కిచెన్ కాడ ఉండే టైల్స్ని క్లీన్ చేసామనుకోండి, ఈ వైపర్తో మరకలన్నీ కూడా తొలగిపోతాయి. మనము క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ ఆ క్లాత్ని వాటర్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా, అలాంటి పని కూడా లేకుండా మనము నిమిషాలలోనే ఈ కిచెన్ పనులను చేసుకోవచ్చు. ఈ చెత్త చాటను కూడా మనము క్లీన్ చేసుకోవాలంటే కొద్దిగా లిక్విడ్ని వేసి ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వైపర్ స్టిక్కి మనము ఒక సాక్స్ను వేసి మన ఇంట్లో ఉండే డోర్స్ని కానీ స్లైడింగ్ డోర్స్ని కానీ నెట్టెడ్ జాలిని ఏదైనా సరేనండి ఈజీగా క్లీన్ చేయండి. ఈ సాక్స్ పైన లిక్విడ్ని వేసి నేను ఇక్కడ స్లైడింగ్ డోర్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకే సెకండ్లో ఈ స్లైడింగ్ డోర్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మనము నిమిషాలలో చేసే పనులు కూడా ఇలా సెకండ్లలో అయిపోతాయి. చూసారు కదండి, ఎంత పెద్ద స్లైడింగ్ డోర్నైనా ఇలా క్లీన్ చేయండి. అలాగే దీంట్లో పడిన డస్ట్ను కూడా ఇలా సాక్స్తో క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రీగా వచ్చిన పర్సులను పడేయకండి, వీటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్కువగా ఉన్న పర్సులను మనము ఇంట్లోనే ఒక దగ్గర పెట్టుకోవడం కంటే వీటిని ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ముందుగా ఇలా ఒక పర్సును తీసుకున్నానండి, మీకు నచ్చిన పర్సును తీసుకోవచ్చండి. అయితే నేను కూరగాయలకు కానీ మనము సరుకులు తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు ప్రతిసారి మనము డబ్బులను చేతిలో పెట్టుకోవడం కంటే బయటకు తీసుకెళ్తున్న బ్యాగును ఇలా డబుల్ గమ్ టేప్ని కట్ చేసి ఈ సరుకుల బ్యాగుకు ఇలా అతికించుకోవాలి. ఇలా అతికించి దానిపైన మనము ఇలాంటి చిన్న పర్సును పెట్టుకున్నామనుకోండి, ఎక్కడికి వెళ్ళినా కూడా చేతిలో పెట్టుకోవడం కంటే ఇలా సెల్ ఫోన్ కావాలంటే కూడా మీరు పెట్టుకోవచ్చండి. కానీ దానికి మీరు పెద్ద సైజు పర్సును తీసుకోవాలి. ఇప్పుడు ఈ పర్సులో మనము చిల్లర కాయిన్స్ని, డబ్బులను, అలాగే ఇంటి కీస్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. చేతిలో పెట్టుకోవడం కంటే ఇలా పర్సులో జాగ్రత్తగా పెట్టుకోండి. బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనము చేతిలో పట్టుకోవడం కంటే ఇలా పర్సులో పెట్టుకుంటే పడిపోతాయి అనే అనుమానం కూడా మనకి అస్సలకే రాదు. మార్కెట్కి వెళ్ళినా కానీ సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ ఇలా పర్సులో నుంచి ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. సెల్ ఫోన్ని కూడా బయటకి తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఈ సరుకుల బ్యాగుకి ఇలాంటి పెద్ద బ్యాగ్నే డబుల్ గమ్ టేపుతో అతికించుకోవచ్చు. ఇలాంటి మరొక పర్సును యూజ్ చేసుకోవాలన్నప్పుడు బెడ్రూమ్లో ఇలా బెడ్కి డబుల్ గమ్ టేప్ని అతికించేసి ఈ పర్సును అతికించుకోవాలి. మార్నింగ్ టైంలో కానీ నైట్ పూట మనం పడుకునే టైంలో ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ని అందులో పెట్టుకోవాలన్నా, లేదా మనము ఏదైనా గుర్తుకు వచ్చినప్పుడు రాసుకోవాలన్నా పెన్నును కానీ ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ని పెట్టుకోవడం వలన అది చూసినప్పుడల్లా కూడా మనకి గుర్తుకు వస్తుంది. నైట్ టైంలో కూడా మనం సెల్ ఫోన్ని ఎక్కడో పెట్టి మర్చిపోవడం కంటే ఇలా
బెడ్కి అతికించిన పర్సులోనే పెట్టుకోవచ్చు. మళ్ళీ ఈజీగా కూడా తీసుకోవడానికి వీలు ఉంటుంది. మరొకటి, ఇలాంటి చిన్న పర్సుని మనము బీరువాలో సైడ్కి ఒక డబుల్ గమ్ టేప్ని అతికించేసి అక్కడ పర్సుని అతికించుకోవాలి. ఇలా అతికించిన దాంట్లో మనము బీరువా కీస్ని కానీ, చిల్లర కాయిన్స్ని కానీ, డబ్బులను కానీ ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఇలాంటి కీస్ని ఎక్కడనో పెట్టి ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఈజీగా తీసుకోవచ్చు. ఈ పర్సులోనే మనము ముఖ్యమైన పాన్ కార్డును కూడా పెట్టుకోవచ్చు. మరొక పర్సుని తీసుకొని కిచెన్లో ఏదైనా ప్లేస్లో ఇలా డబుల్ గమ్ టేప్ని అతికించేసి పర్సును అతికించుకోవాలి. దీంట్లో మనము సరుకులు అయిపోయిన తర్వాత ఒక పేపర్లో ఇలా రాసుకొని ముఖ్యమైనవి ఇందులో పెట్టుకోవడం వలన మనకి చూసిన వెంటనే కూడా ఆ సరుకులు తెచ్చుకోవాలని గుర్తుకు వస్తుంది. ఇలా రాసుకోవడానికి పెన్నును, ఒక పేపర్ని పెట్టుకోవడం వల్ల సరుకులను వెంటనే తెచ్చుకోవచ్చు. మరొక పర్సుని తీసుకొని టీవీ కాడ ఇలాంటి ప్లేస్లో మనము డబుల్ గమ్ టేప్ని అతికించేసి కరెంటు బిల్లులను కానీ, గ్యాస్ బిల్లులను కానీ, ఇలాంటి రిమోట్స్ని కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. పిల్లలకైనా మనకైనా ఈజీగా దొరుకుతాయి. పిల్లల కాలేజ్ బ్యాగులు కానీ, స్కూల్ బ్యాగులు అనేవి ప్రతిరోజు వాళ్ళు తీసుకెళ్తున్న ఇలాంటి బ్యాగ్లో డబుల్ గమ్ టేప్ని అతికించేసి ఒక పర్సును కూడా అతికించుకోవాలి. మీరు సెల్ ఫోన్ ఉంటే కూడా పెద్ద పర్సును అతికించుకోండి. ఇలా అతికించుకున్న దాంట్లో మనము చిల్లర కాయిన్స్ని కానీ, డబ్బులను, ఇంటి కీస్ని, సెల్ ఫోన్ని ఇలా ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పిల్లలకు సంబంధించిన ఐడి కార్డ్స్ని, ఫీజు రిసిప్ట్ని కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, వేస్ట్గా పడేసే వాటితో కూడా మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.